ఒకసారట ఒక ప్రాంతంలో ఒక ఆయన వెళ్ళి ఒక ఆయన అడిగాడు, సార్ చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి సార్, నేను చాలా మనసు నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఏం లేదు బాబు, నువ్వు ఒక చర్చికి కానీ గుడికి కానీ వెళ్ళి అక్కడ కొన్ని సంఘాల్లో చర్చిలు బయట లేదా గుడి బయట చెప్పులు పెడుతూ ఉంటారు కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే అవన్నీ కలిపే అన్నాడట. అవన్నీ చెప్పులన్నీ ఏం చేసే కలిపేసే. ఆ తర్వాత భక్తులందరూ బయటకు వచ్చిన తర్వాత ఎవరి చెప్పులు వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు చూసారా, అప్పుడు ఒక కుర్చీ వేసుకుని అక్కడ కూర్చొని చూడు, అప్పుడు వాళ్ళు బాధపడుతుంటే ఆ వెతుకులాట్లో శ్రమ పడుతూ ఉంటే నీకెంత ఆనందం వస్తుందో అనగానే వాడు వెళ్ళి అలాంటి మరే చేశాడట. అంటే కొంతమందికి ఈ రోజుల్లో ఇతరులు సఫర్ అవ్వడం అంటే, ఇతరులు బాధపడడం అంటే చాలా సంతోషంగా భావిస్తారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుని మన హృదయాల్లో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఆనందం లోకంలో ఇక ఏ ఆనందానికి కూడా సాటి రాదు అని బైబిల్ సెలవిచ్చింది. క్రీస్తు ప్రభు అలాంటి ఆనందాన్ని మన హృదయాల్లో ఇవ్వాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు అని ఏ ఒక్కరు చెప్పలేరని చెప్పాను కదా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించుకుని ఆ ఉద్దేశాన్ని మనం కనుక నెరవేర్చగలిగితే దట్స్ వెన్ వీ సెలబ్రేట్ ద ట్రూ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించారనేది వాస్తవం. అయితే మన హృదయాల్లో ఆయన జన్మిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ను మనం అనుభవిస్తాం.